తండ్రి బాధ్యత కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ బాధ్యత ఇహలోక సంబంధమైనది కాదు, కానీ ఇది ఆధ్యాత్మిక సంబంధమైన ధోరణిలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ బాధ్యత యొక్క విలువలు చాలా పెరుగుతాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విలువలు పెరుగుతున్నప్పుడు మనము దేవుని కొరకు ఏం సాక్ష్యం చెప్పగలమనంటే, ప్రభువా నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనబడతాము, స్థిరపరచబడతాము, ఆశీర్వాదాన్ని పొందుతామని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఈ మాటలు దేవుని సన్నిధానంలో కూర్చుని మాట్లాడటానికి, దావీదు రాజుగా దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలు పొందటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనిని ఆశీర్వదించిన రీతి ఆయన మర్చిపోలే. తండ్రిగా నాకు బాధ్యత అప్పగించాడు కదా, ఇక నాకు దేవునితో పని ఏంటని అనుకోలేదు ఆయన అనుకోకుండా ఏం చేశాడంటే, ప్రభువా ఈరోజు నేను రాజుగా ఉన్నా, ఈరోజు నేను తండ్రిగా ఉన్నా, అది కారణము నీవే కనుక నీకు నేను నా కుటుంబము ఎంతో కృతజ్ఞత కలిగిన వారముగా ఉన్నాము. అసలు నేను ఇంతగా ఆశీర్వదింపబడటానికి నీవే కారణం ప్రభు అని దేవునిని ఎక్కడ కూడా ఆయన మర్చిపోలేనటువంటి తండ్రిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.